సీఎం కేసీఆర్ గొప్ప పట్టుదల గల వ్యక్తి. ఆయన శపథం చేసి తెలంగాణను సాధించారని మంత్రి కేటీఆర్ అన్నారు. ఢిల్లీ నుండి గల్లీ వరకు ఎన్నో పోరాటాలు చేసి ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ట్ర సాధన చేశాం. స్పష్టమైన లక్ష్యంతో పార్టీ పెట్టి విజయం సాధించామని ఆయన అన్నారు. 14 ఏళ్లుగా నవంబర్ 29న దీక్షా దివస్ను జరుపుకుంటున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు మరిన్ని సేవా కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ యువకుల పొట్టగొట్టిన వైనాన్ని ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ వందల మంది బలిదానాలకు కారణమైందో మరి ఇవన్నింటినీ కూడా తప్పకుండా గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. 29 రోజు నేను మీ అందరితో విజ్ఞప్తి చేసేది ముఖ్యంగా మా పార్టీ నాయకులతో, కార్యకర్తలతో, సహచర ఉద్యమకారులతో ఎక్కడి వారు అక్కడ మరి మీకు తోచిన సేవా కార్యక్రమాలు, కొంతమంది తమ ఇళ్ల మీద జెండా ఎగిరేస్తామని చెప్పారు, తమ ఇళ్ల మీద తెలంగాణ పతాకాన్ని పెట్టుకుంటామన్నారు. తప్పకుండా పెట్టుకోండి. అదేవిధంగా ఇంకా కొంతమంది మేము కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు. దీక్షా దివస్ని పురస్కరించుకొని హాస్పిటల్స్లో ఇంకా ఇతరత్ర రక్తదానాలు లేదా ఎవరైనా కొంతమంది అత్యవసరంగా వైద్య సహాయం కోరుకునే వారికి ఇతోధికంగా సహాయం చేయడం, అదేవిధంగా తమకు తోచిన పద్ధతులు కొంతమంది ఉద్యమకారుల్ని గుర్తించుకోవడం, సన్మానించుకోవడం, గౌరవించుకోవడం, ఇట్లా ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళు విదేశాల్లో కూడా దీక్షా దివస్ను కమెమరేట్ చేస్తూ ఎక్కడి వారు అక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని మా పార్టీ శ్రేణులకి, ఉద్యమకారులకి పిలుపునిస్తూ మరి తెలంగాణ రాష్ట్రానికి ఏనాటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామ రక్ష అనే మాటను పునరుటంకిస్తూ జయశంకర్ గారు బతికిన రోజులు అదే మాట చెప్పారు. ఎన్నటికైనా ఏనాటికైనా తెలంగాణకంటూ ఒక గొంతుకుండాలి. ఆ గొంతు తప్పకుండా ఎప్పుడు మారు మోగుతూ ఉండాలి. తెలంగాణ ప్రయోజనాల విషయంలో రాజీ లేని పోరాటం చేయాలి అనే మాట ఏదైతుందో ఆ మాటకి, ఆ వైనానికి కట్టుబడి తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎక్కడా కూడా రాజీ లేకుండా పనిచేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ చాలా చోట్ల అమరవీరుల స్తూపాలు ఉన్నాయి, తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయి. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు సమర్పించడం, అమరులకు నివాళులు అర్పించడం, తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి ఆ రోజే తన తనువును దహించి వేస్తూ తెలంగాణలో పోరాట స్ఫూర్తిని రగిలించిన రోజు నవంబర్ 29. కాబట్టి వాళ్ళందరి త్యాగాలు, పిల్లల త్యాగాలు, కేసీఆర్ గారి అసమాన దీక్ష ఇవన్నీ గుర్తు చేసుకొని ఉద్యమంలో ఎట్లా అయితే పోరాట స్ఫూర్తిని ప్రదర్శించామో మళ్ళొకసారి దీక్షా దివస్ని కూడా అదేవిధంగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని రగిలించే విధంగా ఘనంగా జరపాలని చెప్పి మా పార్టీ కార్యకర్తలకు, ఉద్యమకారులకు విజ్ఞప్తి చేస్తూ ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఓన్లీ కాంగ్రెస్ల మీద జరుగుతున్నాయా? మరి బీఆర్ఎస్ల మీద కూడా పడ్డారు. ఒక బీజేపీల మీద జరిగాయి. ఎందుకు జరిగాయో అందరికీ తెలుసు అది. ఎందుకంటే ఇక మీకు ఇంత తెలిసి ఇలా ఏదో తిమ్మిని బమ్మిని చేస్తాం, మసిపూసి మారేడుకాయ చేస్తాం అని రేవంత్ రెడ్డి అనుకున్నా, ఇంకెవరు అనుకున్నా ప్రజలకు అన్నీ చూస్తున్నారు, అన్నీ తెలుసు. మరి ఇదే రేవంత్ రెడ్డి నోరు ఎందుకు పెగలలేదు? పీఎం కిసాన్ వేసినప్పుడు రైతు బంధు కాడికి వచ్చేవరకు ఎందుకు ఆగమాగం అవుతుండు? రైతు బంధు కొత్త ప్రోగ్రాం అయినా కూడా నాకు అర్థం కాదు. 11 సార్లు వేసినాం. 70 లక్షల రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు జమ చేసిన నాయకుడు కేసీఆర్. రైతు బంధు చేస్తుంటే రేవంత్ రెడ్డికి వచ్చిన నొప్పింది, బాధేంది? రైతు బంధు అనేది కేసీఆర్ పేటెంట్, ఇది ఆన్గోయింగ్ స్కీమ్. సారీ ఆన్గోయింగ్ స్కీమ్. అది కొత్త స్కీమ్ స్టార్ట్ చేయొద్దు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే ఆన్గోయింగ్ స్కీమ్ ఆపొద్దు. ఆపమని కాంగ్రెస్ కోరడమే తప్పు. మొదలు ఆపమని స్వయంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పోయి ఢిల్లీలో పిటిషన్ ఇచ్చిండు రైతు బంధు ఆపాలని. అది తప్పు. రైతుల పట్ల వాళ్ళ ప్రేమకు నిదర్శనం. రేవంత్ రెడ్డి 3 గంటలు అంటుండు, డీకే శివకుమార్ 5 గంటలు అంటుండు, మేము 24 గంటలు అంటుండు. మరి ప్రజలు తెలుసుకోవాలి. 3 గంటల, 5 గంటల, 24 గంటల ఏ కరెంటు కావాలి ప్రజలు తెలుసుకోవాలి. నేనైతే బయట కుల్లా చెప్తున్నాను, కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా, తెలంగాణ ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే రెండు కూడా పరస్పర భిన్నమైనవి. కాంగ్రెస్ ఉంటే కరెంటు ఉండదు, కరెంటు కావాలంటే కాంగ్రెస్ ఉండదు. నేను ఎప్పుడు కన్ఫ్యూజ్ అయితే ఏం లేదు. తెలంగాణ ప్రజలు 11 మంది ఎంపీలను గెలిపించినా వాళ్ళందరినీ మళ్ళొక్కసారి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ తుంగలో దొక్కిన వైనాన్ని, మధ్యలో ఇచ్చిన 6 సూత్రాలు, 15 సూత్రాలు, 21 సూత్రాలు, అదేవిధంగా ముల్కీ రూల్స్ న్యాయబద్ధమే అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిస్తే దాన్ని బేఖాతరు చేస్తూ రాజ్యాంగాన్ని సవరించిన వైనాన్ని, తెలంగాణ యువకుల పొట్టగొట్టిన వైనాన్ని, ఆ తర్వాత 2004 నుంచి 14 వరకు ఏ రకంగానైతే కాంగ్రెస్ పార్టీ వందల మంది బలిదానాలకు కారణమైందో మరి ఇవన్నింటినీ కూడా తప్పకుండా గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది.